హలో వ్యూయర్స్, ఈరోజు మనం గివెన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ సిస్టమ్ దానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కడదాము. ఇక్కడున్న కాంప్లెక్సిటీ ఏంటంటే 2 రెసిస్టర్స్ 2 కెపాసిటర్స్ ఉన్నాయి. సో రెండు లూప్స్ని అజ్యూమ్ చేసుకొని ఆ 2 లూప్స్లోనూ మనం కేవీఎల్ అప్లై చేస్తున్నాము. సో మనకు ఆల్రెడీ తెలిసే ఉంది కేవీఎల్ ఫర్ ద లూప్ 1 ఎలా రాస్తాము. సో -EI ప్లస్ I1 into R1 ప్లస్ ఈ కెపాసిటర్ అంతా 1/C1 ఇంటూ ఇంటిగ్రల్. ఆ కెపాసిటర్ దగ్గర చూస్తే మీరు I1 I2 రెండు ఫ్లో అవుతున్నాయి. మనం లూప్ 1లో చేస్తున్నాం కాబట్టి I1 మైనస్ I2 అని రాయాలి. I1 మైనస్ I2 ఇంటూ dt దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇప్పుడు కెపాసిటర్ మళ్ళీ ఇదే 1/C1 ఇంటిగ్రల్. ఇది ఈసారి మనం లూప్ 2 చేస్తున్నాం కాబట్టి I2 మైనస్ I1 రాయాలి. ఇంటూ dt ప్లస్ ఇక్కడున్న రెసిస్టర్ R2, సో నేను I2 ఇంటూ R2 అని రాస్తాను. ప్లస్ ఇక్కడున్న కెపాసిటర్ ఎంత అంటే 1/C2. అక్కడ ఫ్లో అవుతున్న ఇది C2, ఇది C1. ఇక్కడ ఈ C2 దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అంటే I2 dt. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ వరకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కెపాసిటర్ ఏదైతే ఉందో ఈ C2, సో అక్కడ ఉన్న వోల్టేజ్ E0 కాబట్టి నేను అవుట్పుట్ వోల్టేజ్ E0 ఈజ్ ఈక్వల్ టు 1/C2 ఇంటిగ్రల్ I2 dt అని రాస్తాను. ఇదొక ఈక్వేషన్. మొత్తం 3 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను అగైన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేస్తున్నాను నేను. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఇక్కడ ఈఐ కాస్త -EI కాస్త EI ఆఫ్ S అవుతుంది. నేను దీన్ని EI ఆఫ్ Sని అటు పంపించేస్తాను 0 వైపుకి. సో అప్పుడేమవుతుంది, EI ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏముంది, I1 ఆఫ్ S ఇంటూ R1 ఎలాగో కాన్స్టెంట్ ప్లస్ 1/C1 ఇంటూ ఇక్కడ ఉన్నవి ఏంటి I1 I2లు. సో నేను I1 ఆఫ్ S మైనస్ I2 ఆఫ్ S రెండుకి ఇండివిజువల్గా బై S ఉంటుంది కదా. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి, 1/C1 అక్కడ I2 ఆఫ్ S బై S మైనస్ I1 ఆఫ్ S బై S. సో అక్కడ చూస్తే I2 ఆఫ్ S ఇంటూ R2 ప్లస్ ఈ చివరన ఉన్నదేంటి 1/C2 I2 ఆఫ్ S బై S దట్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి. సో ఇప్పుడు ఇక్కడ I2 I1 I2 సో నేను I2 ఆఫ్ Sని ఇక్కడ కామన్ తీస్తాను. I2 ఆఫ్ S కామన్ తీస్తే ఇక్కడ 1/C1S ఉంది, అవునా. ఇక్కడ R2 ఉంది, ఇక్కడ అగైన్ 1/C2S ఉంది. మిగిలింది ఏంటంటే I1 ఆఫ్ S బై C1S. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి నేను అటు 0కి పంపించేస్తే ఈ మైనస్ కాస్త అటు ప్లస్ అయిపోతుంది. సో ఇది మనకి ఫిఫ్త్ ఈక్వేషన్. సో ఇక్కడ I1 ఆఫ్ Sకి I2 ఆఫ్ Sకి మధ్యన ఒక రిలేషన్ అనేది వచ్చిందన్నమాట. సో 4
నుంచి కూడా మనం I1 కామన్ తీయచ్చు, I2 కూడా. సో కామన్ తీస్తున్నాను ఫ్రమ్ 4 నుంచి చూస్తే EI ఈజ్ ఈక్వల్ టు I1 కామన్ తీస్తే ఏమొస్తుంది, R1 ప్లస్ 1/C1s మైనస్ I2 బై C1s. సో ఇది ఇక్కడ ఈక్వేషన్ 6 అనుకుందాం. ఇక్కడ చూస్తే E0కి కూడా రాయండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. E0 ఈజ్ ఈక్వల్ టు, అక్కడ చూస్తే కనుక I2 బై, సో E0 ఈజ్ ఈక్వల్ టు I2 బై C2s. చూడండి ఇక్కడ మనకి EI E0 తెలుసు. E0 బై EI కదా మనకు వచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 I1 రెండు ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ I2 రెండు సైడ్లు తీసుకొస్తే I2 ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. సో I1 నేను I2 టర్మ్స్లో రాసుకోవడానికి ఈ 5th ఈక్వేషన్ యూజ్ చేసుకొని దాన్ని ఈ 6th దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సబ్స్టిట్యూటింగ్ 5. సో ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు ఈ I1 ప్లేస్లో I2 ఇంటూ C1s ఇంటూ 1/CS ప్లస్ R2 ప్లస్ 1/C2s పెట్టాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఆల్రెడీ మనకి సో ఇక్కడ చూస్తే మనం ప్రొడక్ట్ చేసాము, ఈ ఫస్ట్ టర్మ్ని ఈ సెకండ్ టర్మ్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ ఈ ప్రొడక్ట్ టర్మ్లో మనకి C2s ప్లస్తోనూ మైనస్తోనూ వచ్చాయి కాబట్టి ఆ రెండు టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తాము. రెస్ట్ ఆఫ్ ద టర్మ్ మిగులుతుంది. బై డినామినేటర్ ఏమో C1 C2s² దట్ ఈజ్ ఈక్వల్ టు EI. ఇప్పుడు ఆల్రెడీ E0 వాల్యూ తెలుసు, I2 బై C2s. ఆ రెండింటిని డివైడ్ చేస్తే I2 క్యాన్సిల్ అయిపోతుంది అలాగా. సో ఇంకా మిగిలిన టర్మ్ ఏంటంటే 1/C2s డివైడెడ్ బై హోల్ టర్మ్ అండి. సో ఈ డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అయ్యి మనకి ఇలా మిగులుతుంది. సో ఈ తర్వాత ఇక్కడ చూస్తే C1s ఉంది, ఇక్కడ C1s, ఇందులో C1s, ఇందులో C1s, ఇందులో C1s, ఇందులో C1s క్యాన్సిల్ అయిపోతాయి. అల్టిమేట్ టర్మ్ అనేది మన యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాల్యూ. సో అల్టిమేట్గా ఫామ్ ఏంటి అంటే, సో 1/S² సంథింగ్ ప్లస్ S ఇంటూ సంథింగ్ ప్లస్ 1. సో ఇట్లా మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది E0 బై EI అనేది వచ్చింది. సో ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే మనం మిస్ అయింది ఏంటంటే ఇక్కడ S³ పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి S² ఇంటూ S³ అవుతుంది. సో ఇప్పుడే ఈ చేంజ్ చూసుకోండి. సో అల్టిమేట్గా C1s డివిజన్ జరిగిపోయిన తర్వాత మిగిలేది ఇదే. సో ఇదే మన యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ ఎలక్ట్రికల్ సిస్టమ్. థ్యాంక్ యూ guys. So we will meet in the next class.